ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అనమాట. ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత జరిగిన దాని విషయం గురించి కొన్ని మాట్లాడుకుందాము. ఇవాళ మనతో పాటు ఈయన కూడా జాయిన్ అయ్యారు నిద్రపోవడానికి. యాక్చువల్గా మామూలుగా తర్వాత ఎవరు గౌరవ్ వర్సెస్ ఇంకెవరు రాము, వీళ్ళది మాత్రం చర్చ జరుగుతూనే ఉంది, మాట్లాడుకుంటూనే ఉన్నారు. గౌరవ్ అది అంటాడు, ఇది అంటాడు. సరే వాళ్ళ కిచెన్ వర్క్ ఉంది కానీ అది కూడా నువ్వే చేసేసేసి నేను పనిష్మెంట్ ఇస్తా అంటాడు. మళ్ళీ అబ్బాయి కూర్చొని నిఖిల్తో మాట, అబ్బాయి నోరు తెరిచి ఓడి చెప్పేటప్పటికి నేను మార్చేస్తా, నా వల్ల కాదు. ఎందుకంటే అబ్బాయి విని చెప్పేటప్పుడు కల్లా మాకు నిద్ర కూడా వచ్చేస్తుంది అనమాట. అలా అయిపోయింది పరిస్థితి. బాగా గౌరవ్ ఎలిమినేషన్ లో ఉన్నప్పుడు గౌరవ్ ఎంత టెన్షన్ పడ్డాడో తెలియదు కానీ రాము మాత్రం నరకం చూశాడు. ఏ స్థాయిలో చూశాడంటే నేను వెళ్ళిపోయినా పర్లేదు, ఈ బాధ నేను ఆడపడేది అని అనుకున్నాడు. ఎంతసేపు బతిని అడుగుంటాడు. లాస్ట్ తనుజా దగ్గర కానీ గెలిచిన తర్వాత కానీ ఎక్కడ గౌరవ్ తగ్గల, కన్విన్స్ అవ్వలే. ఇప్పుడు కూడా అది ఎట్లా ఉందంటే ఏదో కొన్ని జన్మల నుంచి బాగా ఫ్రెండ్షిప్ అయిపోయి వెన్నుపోటు పొడిచినందుకు చివరికి కట్టప్ప ఎలా వెన్నుపోటు పొడిచాడో తెలియదు కానీ రాము వెన్నుపోటు పొడిచాడని గౌరవ్ గట్టిగా నమ్ముతున్నాడు. అలాగే ఇమాన్యుయల్, సంజన వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సంజన అదే తను టార్గెట్ చేస్తుంది నా మీద అని చెప్పేసి వర్డ్ ఏదైతే తనూజ వాడారో దాని మీదే అనమాట. ఏం లేదు, టార్గెట్ చేశాడంటే ఇంట్లో ఉన్న 14 మంది మీద నేను టార్గెట్ చేసుకుంటా పోతే వెళ్ళిపోతారా వాళ్ళందరూ? నేను టార్గెట్ చేస్తే జరిగిపోయిద్ది అదంతా. అయినా ఆమెను టార్గెట్ చేయడం, నా గేమ్ గురించే నేను టార్గెట్ చేసుకొని నేను ఎట్లా ఆడాలా అని నేను ఆలోచించుకుంటుంటే నేను ఆమెను టార్గెట్ చేశానంటది ఏంటి అని చెప్పేసి జనరల్ గా ఏంటంటే అమ్మాయి ఏంటంటే కిచెన్ లో ఉన్నప్పుడు నా మీద కావాలని గొడవ పెట్టుకుంటున్నారు అని ఒక పాజిటివ్ అమ్మాయి ఆ కన్సర్న్ లో చెప్తూ ఉంటుంది. అది ఎక్కువగా సంజనా గారు జరగడం మూలంగా పాయింట్ అంది. కానీ సంజనా కానీ సంజనా గారు ఏంటంటే నువ్వు ఎంతసేపు నా దగ్గర తిండి దగ్గరికి వస్తున్నావు, నువ్వు ఆమె బాధ ఆవది. నేను తిండి దగ్గర ఉన్నప్పుడు నువ్వు రేషన్ మేనేజ్ అవుతున్నావు, నా ప్రాణాలు పోతున్నాయి. కానీ ఒక మాట్లాడుంటారు ఎప్పుడు సంజనా గారు, ఏదైనా మాట్లాడినా నాకు నేనే వేసుకోవడం అది తప్పు. ఎప్పుడు ఆ మాట అనకూడదు. ఎందుకంటే ఎవరైనా అవతల వ్యక్తి ఏమైనా చేసినా నేనే అలా ఉంటాను కదా సార్ అన్నాం, అది తప్పు. మేబీ ఆ అమ్మాయి టార్గెట్ చేస్తున్నారు అంటే ఆ పాయింట్లో నన్ను ట్రిగ్గర్ చేస్తున్నారని, కానీ మీరు అక్కడ జెన్యున్గా మీరు బాధపడ్డారు అంతే తప్ప మీరు టార్గెట్ చేసినట్టయితే అనిపించలేదు మనకి. అలా నామినేషన్స్ పవర్ ఇంకెవరి దగ్గర ఉందా, అయిపోయిందా ఇవాళ ఈ వారంతో అని చెప్పేసి ఇమాన్యుల్ చెప్తుంటే ఏందో ఏమో చెప్పుకుంటూ ఉంటుంది, నేను వింటా ఉంటాను అని చెప్పి. అంటే ఇక్కడ ఇమాన్యుల్ కి ముందు నొయ్యి వెనక్కి పోయి ఇమాన్యుల్ కి ఆట అర్థమైంది. ఆట అర్థమవటం అనేది బయట తనూజాకి బాగా ఉంది, కొద్ది పర్లేదు అని ఒక విషయం తెలిసింది. అందుకే తనూజా గురించి వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఇమాన్యుల్ ఏం చేస్తున్నాడు, డిఫెన్స్ లో పడిపోతున్నాడు. ఆల్రెడీగా మొన్న ఎక్స్పీరియన్స్ చేశాడు. నేను ఇప్పుడు తన నామినేషన్ వేయటం మూలంగా అది బయటికి ఎలా వెళ్ళింది, అలానే మొన్న ఒక చిన్న నామినేషన్ చిన్న పాయింట్ దొరికినప్పుడు ఎలా ఎన్ని అనాలిసిస్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇమాన్యుల్ ఏం చేస్తున్నాడంటే కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇంతకుముందు ఏంది టక్ అని చెప్పి రెస్పాండ్ చేసేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కొంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు అన్నమాట. అలానే ఇప్పటి నుంచి అందరికీ ఆ విషయం తెలిసింది. అందుకని వీళ్ళందరూ ఏం చేస్తారు, తనూజా గురించి మాట్లాడేటప్పుడైనా అంటే రెండు దారులు వీళ్ళకి. ఒకటి తనూజా గురించి జాగ్రత్తగా డీల్ చేయటం, ఇది బయట చెప్తున్నారు కాబట్టి. రెండోది ఏమో ఆ అమ్మాయి నెగిటివిటీస్ని ఎక్స్ప్లోర్ చేయటం. వీళ్ళు ఇందులో ఏ దారి ఎంచుకుంటారో అన్నది మనకి చిన్నగా అర్థమైంది అనమాట. ఒకవైపు ఏమో ఆమెకి పోటీగా అదే ఆమెని ఎక్స్ప్లోర్ చేయాలి అన్న ఆలోచన కొంతమందికి ఉంటే, ఇంకో మీద ఆ జోలికి ఎందుకు వెళ్ళటం అన్న ఆలోచనతో ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు హౌస్ మేట్స్. మరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాకపోయినా సరే. తర్వాత ఎవరు నిఖిల్ అను తనుజ మాట్లాడుకుంటున్నారు అనమాట. అదే ఆయన మాధురి గారు వెళ్ళిపోయారు కదా, మాధురి గారిని చాలా ఫస్ట్ వీక్ చాలా ఇదయ్యాము, చాలా క్లోజ్ అయ్యాము అది మన నిఖిల్ మాట్లాడుతుంటే తర్వాత కొన్ని నామినేషన్స్ క్యాప్టెన్సీ నుంచి తీసేశారు కదా మాధురి గారు. అక్కడ కొద్దిగా ఇదయ్యారు. అయినా కానీ ఏం పర్లేదు, నీ గురించి చాలా పాజిటివ్గానే ఆలోచించేది, ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించేది కాదు అని చెప్పేసి మాధురి గురించి తనుజ చెప్తుంది నిఖిల్కి, నీ గురించి అలా ఆలోచించలేదు అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకో మాట ఏం చెప్తారంటే, అది ఈ టైం కన్నా ఎంత గొడవ చేసేసేది, ఈ టైంకుంటే ముందు కూర్చొని గాసిప్స్ స్టార్ట్ చేసేసేది శుభ్రంగా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పేది. అసలు మంచి అదే ఇది ఏదంటదమ్మా ఒక వర్డ్ వాడి చాలా ఇదిగా మైండ్ అంతా పాడు చేసేది, ఇదంతా ఇదని చెప్పేసి ఏదో కొంచెం కవర్ చేసుకుంటా ఆమె గురించి చెప్పి
ఆలోచిస్తుంది ఆమె గురించి ఎక్కడ ఎక్కువగా మిస్ అయ్యిద్దంటే బెడ్ మీద పడుకునేటప్పుడు బాగా మిస్ అయ్యిద్ది. నాకు మీద చెయ్యి వేయలేదని ఒకరోజు అలగటము, ఆ బెడ్ మీద ఆమె కూడా చెయ్యి వేసి పడుకునేవాళ్ళు ఆమె పక్కన. అలా కొద్దిగా అక్కడ మిస్ అయ్యిద్ది బాగా ఆ అమ్మాయి మిస్ అయితే గనక. సరే వీళ్ళు వంట రాని వాళ్ళేంది, వంట రాని వాళ్ళంటే వంట రాని వాళ్ళు. వీళ్ళేం చేస్తారంటే వాళ్ళకి ఎవరు రేషన్ మేనేజర్‌ని రీతూని చేశారు. అక్కడ వంటొచ్చిన వాళ్ళందరూ ఎవరున్నారు, ఒక డెమోని తప్ప మిగతా వాళ్ళెవరికీ వంట రాదు. అది తీసుకెళ్ళి దివ్య వాళ్ళని పెట్టింది. ఇక్కడేమంటున్నారు, ఈరోజు తిన్నట్టే ఏం చేయాలో అనుకుంటున్నారు. అప్పుడు దివ్య అనుకుంటది, వీళ్ళు నలుగురు ఎక్కువయ్యారనుకుంటున్నాను కిచెన్ టీమ్‌లో, తీసేస్తే పోయిద్ది అని అంటే కళ్యాణ్ అంటాడు, వంట రాని వాళ్ళు నలుగురున్నా కూడా వంటొచ్చిన వాళ్ళు ఇద్దరున్నా కూడా ఒకటే, వాళ్ళకి అంతే వదిలేసేయి నువ్వు, వాళ్ళు చేస్తారు అని చెప్పేసి కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాని గురించి. ఎవరెవరు ఇప్పుడు కిచెన్ లో ఉన్నది? డెమాన్, సంజన, గౌరవ్, రీతు ఏమో రేషన్ ఇప్పుడు మేనేజర్. రివెంజ్ తీసుకుంటుందేమో ఎవరు? సంజన. తనుజ. మొన్న ఆమె దాన్ని తెగబడ్డారు కదా, ఇప్పుడు ఎక్కడ లేనిపోయినా పట్టుకొని తీసుకొని అదే వస్తారు. అదే అలా టిట్ ఫర్ టాట్ అనుకో, వాళ్ళు నన్ను చేస్తారు కదా, నేను కూడా బ్యాడ్ చేయాలని ట్రై చేస్తుందా, లేకపోతే నాకెందుకు వచ్చిన గొడవలే నాకు సార్ చెప్పారు కదా అని చెప్పి నవ్వుతూ ఉండటానికి ఏమైనా ట్రై చేస్తుందా? నవ్వుతూ ఉండటానికే ట్రై చేస్తాను. అందరిని అడుగుతుంది. నాకు సార్ చెప్పారు. నాకు చెప్పారు. సుమన్ శెట్టిని చెప్పిందంట, నేను ఎక్కడైతే వాయిస్ రేస్ చేస్తానంటే తను అని అనమన్నంట. అందుకనే ఒకసారి అను సుమ్ము, ఒకసారి అను తను అని చెప్పేసి, ఎందుకంటే వాష్రూమ్ క్లీన్ చేసుకుంటారు అనమాట వాళ్ళు. దాని గురించి ఫీడ్బ్యాక్ అందింది. అలాగే. కానీ అమ్మాయి అయిపోయిన తర్వాత భోజనం చేసేసిన తర్వాత రీతు దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ సో మచ్ రీతు, ఫుడ్ చాలా బాగుంది అని ఏదో చెప్పింది అనమాట. ఓ థ్యాంక్ యూ అని చెప్పేసి అంటారనమాట. తర్వాత డెమోన్ రీతు మాట్లాడుకోవద్దని చెప్పారు కదా, వాళ్ళు కేవలం రేషన్ అక్కడ కిచెన్లో ఉన్నంత వరకు మాట్లాడుకోవాలి. నన్ను నిన్న మాధురి గారు అమ్మలా పెడుతున్నావు, ఒక రోజు రేషన్ మేనేజర్కి అమ్మలా పెడుతున్నావు అన్నారు నన్ను అని చెప్తే, ఏ తను అనలేదా అంటే అనింది, కానీ అది ఎందుకు అనిందంటే నాకు కోపం తెప్పించడానికి నిన్ననింది అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ కూడా నన్ను ఒప్పుకోరా, నేను మంచిగా చేశాను ఒప్పుకోరా అని చెప్పేసి రీతు అక్కడ కూడా కొద్దిగా బాధపడుతూ జోక్గా తీసుకుంటుంది అనమాట ఆ విషయంలో. అలాగే ప్రోటీన్ పౌడర్ని ఎవరి దగ్గర దొంగతనం చేద్దామని రెడీలో ఉన్నారు తనుజాను, సుమన్ శెట్టి. ఎవరి దగ్గర దొబ్బేసి ఎవరి దగ్గర తిందామని స్టార్ట్ చేశారు. తర్వాత భరణి గారు కూర్చుంటే సంజన భయపడి వచ్చి, ఏంటన్నా ఏదో ఆలోచిస్తున్నావు ఏంటి అని చెప్పేసి, ఏం లేదు రీకలెక్ట్ చేసుకుంటున్నాను అన్ని విషయాలు అంటే, ఏం రీకలెక్ట్ చేసుకుంటున్నారు, ఎవరి గురించి రీకలెక్ట్ చేసుకుంటున్నారు అంటే, ఏం క్యాజువల్ పాత వాళ్ళందరూ ఎక్కడి నుంచి ఏ గేమ్ నుంచి ఎలా వచ్చారు ఏంది అని చెప్పి అన్నీ ఆలోచించుకుంటున్నాను అని చెప్పేసి అంటారు. సంజన గారు ఒక పట్టాను వదలరు కదా, కూర్చున్నారంటే ఇప్పుడు సరే అన్న ఒకసారి ఒక్కొక్కళ్ళ గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు అని చెప్పేసి అంటారు. మన కెమెరామెన్ ఊరుకొని ఉంటారా, అవన్నీ మనకు వినిస్తారా, కెమెరా తిప్పేస్తారు. కానీ ఒక పాయింట్ మాత్రం మన కెమెరాకి వినపడేటట్టు చెప్పారు. అదేంటి అని అంటే, ఇప్పుడు తనుజ ఉంది, తనుజ బాండింగ్ అని అలా అని లేకపోతే ఇంకేదో అని ఎన్ని వచ్చినా కానీ తన గేమ్ దగ్గర మాత్రం చాలా క్లారిటీగా ఉంటుంది, తన గేమ్ చాలా బాగా ఆడుతుంది అని తనూజ గురించి మాత్రమే చెప్పాను, ఎవరి గురించి చెప్పాల. కానీ ఆయన చెప్పింది కరెక్టే, ఎక్కడెంత బాండింగ్ ఉంది అక్కడే ఉండిపోదు, బయటకు వచ్చేస్తుంది, తనకేం తను ఆడుకుంటుంది. కానీ అమ్మాయికి అది కూడా కొద్దో గొప్ప అమ్మాయి వల్ల అమ్మాయికి భరణి గారు ఉన్న బాండింగ్ ఎప్పుడు కూడా ఎక్కడా కూడా నెగిటివ్ అవ్వలేదు. అది మాత్రం 100% కరెక్ట్ దాని గురించి అయితే. అలాగే సాయి నిఖిల్లను వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. తనని క్లోజ్ అయ్యే ఇప్పుడు ఏం చేస్తారంటే, గౌరవ్ ఇదైపోయాడు కదా, సేవ్ అయిపోయాడు, బయటకు లోపలికి వస్తాడు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే తనకి దగ్గర అయిపోతాడు, ఇప్పుడు తనుజకి దగ్గర అయిపోతాడు, తనుజ భజన చేస్తాడు ఇప్పుడు అని చెప్పేసి మాట్లాడుకున్నారు. అంటే ఏం లేదు, ఇప్పుడు తను అనుకుంటే అమ్మాయి ఆమె లోపల ఉండాలి అని అనుకుంటే తను యూజ్ చేయొచ్చు కదా బజర్, అరే యూజ్ చేయలేదు కదా, అందుకని అమ్మో వాడి గురించి ఏముంది లేవా, వాడు ఎప్పుడేమో ఆలోచిస్తాడు. సాయి చేస్తున్న తప్పిదే. సాయి ఏం చేస్తున్నాడంటే గౌరవ్ నెగిటివిటీని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అలానే వేరే కంటెస్టెంట్స్ దగ్గర కూడా గౌరవనే కాదు, మిగతా కంటెస్టెంట్స్ గురించి ఇంకొకరి దగ్గర ఒక లూజ్ టంగ్ అనేది బయటకు వస్తుంది. తన ఒపీనియన్ అక్కడ షేర్ చేస్తున్నాడు. అది తప్పు. అది ఆటోమేటిక్గా విన్నవాడు ఏమనుకుంటాడు, ఏంది అబ్బాయి ఎలా చెప్తున్నాడు, రేపొద్దున మన గురించి చెప్పడా అని ఒక ఇది వచ్చేస్తుంది. అది ఏమనుకుంటాడంటే మైండ్ గేమ్ అనుకుంటూ తన స్ట్రాటజికల్గా వెళ్తున్నాడు. అది సరిగ్గా అబ్బాయికి పర్ఫెక్ట్గా వెళ్తలేదు. లేకపోతే మొన్న నాకు తెలిసినంత వరకు అబ్బాయికి ఉన్న పవర్ సేవ్ చేసింది, లేకపోతే నెక్స్ట్ తనే వస్తాడు. సో ఆటని ఇలా వదిలేసేసి తను ఎంతో నవ్వించగలుగుతాడు.
ఇప్పుడు మనం ఆ టాస్క్‌లే అడక్కర్లా. అబ్బాయిలో చాలా హ్యూమర్ ఉంది, కామెడీ ఉంది, ఇయన్నీ అవును. ఉన్నాయి. అవి చేస్తూ కూడా క్రియేట్ అవి చేయొచ్చు. చేయగలిగితే కూడా ఒక అటెన్షన్‌ని ఆ! ఇచ్చేసుకోగలరు. వదిలేసేసి అవతల వాళ్ళ యొక్క క్యారెక్టర్‌ని అతను ఇలాంటి వాడు, ఇలా చేస్తున్నాడు అనే ఒక విషయాన్ని వేరే వాళ్ళ దగ్గర షేర్ చేయటం అన్నది 'బిగ్ బాస్‌లో' అసలు ఆడియన్స్‌కి అది కనెక్టింగ్ అయిపోయే పాయింట్ కాదసలది. ఆ తప్పు బాగా చేస్తున్నాడు. అలాగే 'వైల్డ్ స్టోమ్స్‌లో' పెద్ద వైల్స్ వచ్చినప్పుడు పెద్ద ఎఫెక్ట్‌గా ఏం చూపించలేదు. మన వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళే కొద్దో గొప్పో ఇచ్చేసారు గానీ, వాళ్ళది ఇప్పుడు కూడా అదే ప్లేస్‌లో ఉన్నారు గానీ, వాళ్ళొచ్చినంత పెద్ద ఎఫెక్ట్ అవ్వలేదు అని చెప్పేసి సంజనాతో భరణి గారు చెప్తుంటారు. అప్పుడు సంజన లేదు లేదు ఎఫెక్ట్ అయింది. ఎందుకు అవ్వలేదు? అవుతుంది మళ్ళీ తగ్గిపోతుంది. ఓ పెద్ద తలకాయ మిస్ అయిపోయింది పెద్ద అంటే తలకాయ ఆయేషా మిస్ అంటే పెద్ద తలకాయ ఏం కాదు గాని అని చెప్పి అంటదన్నమాట. ఎవరో అంటారు అక్కడ ఆ! మాట. అది ఆమె అంటారు. మళ్ళీ పెద్ద తలకాయ అంటే పెద్ద తలకాయ ఏం కాదు. కానీ చాలా స్ట్రాంగ్. చాలా గేమ్స్ అంటే బాగా ఆయేషా ఆడింది. ఉన్నట్టయితే నిజంగానే బాగుండేది. ఆయేషా ఆటని తిప్పగల అమ్మాయి. మేబీ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే సీజన్‌ని ఇంకొద్దిగా టర్న్ తీసుకురావడానికి ఆ ఇంకెన్ని అమ్మాయిని కూడా టర్నులండి ఆ అమ్మాయిని నాయనా! కూడా మళ్ళీ తీసుకొస్తారు ఈళ్ళు. హ్మ్. ఇంకెన్ని టర్న్‌లు తిరగాలి. అలాగే ఇందాక మాట్లాడుకున్నాం రిలేషన్ మేనేజర్ అమ్మలాగా. అలాగే సాయి నన్ను ఎవరు చేస్తారో భయమేస్తది. నన్నెవరు చేస్తారో భయమేస్తుంది నామినేషన్స్ రేపు. కానీ నాకు ఇప్పుడు అర్థం నెక్స్ట్ భయం ఆ అబ్బాయికే. ఎందుకంటే ఈసారి నామినేషన్‌లో ఉన్నాడంటే ఖతమింక. అది ఆ అబ్బాయికి తెలుసు క్లియర్‌గా. అవును. మొన్న ఒక్కసారి ఆ పవర్ నన్ను సేవ్ చేసింది. ఇప్పుడు ఇంతమంది హేమీల మధ్య కన్ఫర్మ్‌గా నన్ను లాగేస్తారు ఆడియన్స్ బయట. కాబట్టి నన్నెవరు నామినేట్ చెయ్యకూడదు అని చెప్పేసి ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు చిన్నగా అందరి దగ్గరికెళ్ళేసి చిన్నగా ఏమి ఎళ్ళలేదు కానీ, ఈ అబ్బాయి ఆలోచన ఏందంటే, నిఖిల్ గూడా ఏమంటాడు, అవును నాకు కూడా అదే ఆలోచిస్తాను. నాకు అదే కొద్దిగా ఇదుంది మైండ్‌లో ఏం చేస్తా కానీ చూడాలి అని చెప్పి. అంటే సాయి అంటాడు, నేనైతే మాత్రం ఐ వాంట్ టు ఫైట్ విత్ పవర్‌ఫుల్ కంటెస్టెంట్స్‌తో ఫైట్ చేయాలనుకుంటున్నాను నేను మరి. మరేమైద్దో తెలీదు అంటే రేపు. గేమ్ ప్లాన్ అన్నమాట. అంటే కొద్దిగా మనం మన వైపుకి జనాలు తిప్పుకోగలగాలంటే కొద్దిగా పవర్ ఉన్నోళ్ళని చేయాలి. కానీ తెలివైన వాడు ఇప్పుడు పెట్టుకోకూడదది. అది ఇప్పుడు సేవ్ అవ్వడానికి పెట్టుకోవాలి. కంపల్సరీగా సాయం తనుజే చేస్తది. నో డౌట్. తనుజకి ఛాన్స్ ఉంది. తనుజ సేఫ్‌గా చేయడానికి సాయి ఉపయోగపడతాడన్నమాట. వేరే వాళ్ళ జోలికెళ్ళకుండా తనుజ క్లియర్‌గా అబ్బాయి దగ్గర పాయింట్ ఉంది కాబట్టి దానప్పుడు చేసే అవకాశం అయితే కనపడుతుందక్కడ. అవును. కానీ ఇక్కడ ఇది చేసేయడం కాదు. అది టాస్క్ పరిగెత్తేది కదా! అవును. కానీ వీళ్ళకి ఇప్పుడు తెలీదు గదా! ఆ విషయం. అదేలే దాన్ని పట్టుకొని జాగ్రత్తగా ఆ! చేస్తాడు. ఇప్పుడు నామినేట్ చేయాలి అని అనుకుంటే, ఆ బొమ్మ తీసుకొని చివరుండొచ్చు గదా! హ్మ్. ఏముంది దాంట్లో మనం ఇంతకుముందు సీజన్‌లో చూసిన టాస్కే అది. అయినా గాని వాళ్ళలో వాళ్ళకే చాలా గొడవలు జరుగుతున్నాయి. చూద్దాం అసల సేఫ్ గేమ్ అని, అదని, ఇదని చాలా జరుగుతున్నాయి. వాళ్ళే వేసుకుంటారేమో అని అనుకుంటున్నాను అని జెప్పేసి అంటాడు సాయి దీని గురించి ఇంక గూడా. నెక్స్ట్ 'భరణి' దివ్య గురించా? అహా! హ్మ్. మాధురి గారేమో నాకు మాధురి గారు ఎళ్ళేటప్పుడు చెప్పారు. నాకు నిన్ను కేర్‌ఫుల్‌గా ఉండు. నిన్ను ఎక్కడో చోట లాగడానికి చూస్తున్నారు అని జెప్పేసి నిఖిల్‌కి చెప్పారంట. ఎవరు? మాధురి గారు. నువ్వు చాలా ఇదిగా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఆడు అన్న విషయాన్ని చెప్పారన్నమాట. ఇక్కడ సింపుల్ ఇక్కడ. జనరల్‌గా దాన్ని పెద్ద తప్పు రేట్‌గా చూస్తారు గానీ, ఎవ్వరైనా ఏం కోరుకుంటారు? ఇప్పుడు నిన్నగాక మొన్న మధ్యలో వచ్చిన వాళ్ళు మీకే ఇలా ఉంటది కదా! ఫస్ట్ నుంచి ఉన్నోడు కూడా ఏమనుకుంటాడు? నిన్ను పంపించాలనే కోరుకుంటాడు. అంటే నిన్ను ఉంచుకొని ఆయన ప్లేస్‌కి ఎవరు చేయరు కదా! అది కామన్ థింగ్. నేచురల్ థింగ్. అందులో తప్పులు, రైట్‌లు ఏమి ఉండవు అనుకోవడంలో. అలాగే పవన్‌కి నేను సారీ చెప్పాను. భరణి గారు ఒక్కళ్ళే కూర్చొనుంటారు. చాలా సేపటి నుంచి కూర్చొనుంటారు. ఎంటర్ అవుతది దివ్య. మనకి టార్చర్ స్టార్టెడ్ అనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి. అప్పుడు మళ్ళీ సేమ్ ఇవే పాయింట్స్ కానీ భరణి ఆ అమ్మాయి వచ్చి కూర్చొని సైలెంట్‌గా ఇలా కళ్ళు మూసుకొని ఇలా కూర్చొనుంటే అయినా పవన్ సారీ చెప్పాను. ఎళ్ళేటప్పుడు కూడా నేను చేసిన మిస్టేక్‌కి నేను సారీ చెప్పాను. మళ్ళీ అదే పాయింట్స్ తీసుకొస్తాడేంటి పవను అని చెప్పేసి అంటే అప్పుడు దివ్య అంటది, "మీరు కూడా ఒక పని ఒకటి ఇచ్చేయండి. ముందు ఎప్పుడియో లాగమాకండి. అవి లాక్కొని అవి చేసి ఈయన మీరెందుకు సార్ మీరు హెల్ప్ చేసుకొని ఎందుకు చెప్పుకుంటున్నారు అన్న దాంట్లోకొచ్చేస్తున్నారు జనాలు. మీరలా చెప్పుకోమాకండి. హెల్ప్ చేశారు అయిపోయింది. వాళ్ళకి గుర్తుంటే గుర్తుంది. లేకపోతే లేదు. మీరు గుర్తు చేయమాకండి దాన్ని అని చెప్పేసి దివ్య చెప్పింది. ఎవరికి? భరణి గారికి. ఆ పాయింట్ నాకు కరెక్టే అనిపించింది. మొన్న సంజన గారు హెల్ప్ చేసినప్పుడు కూడా నేను మీకు సాక్రిఫైస్ చేశానని చెప్పి గాని, లేపోతే కళ్యాణికి గూడా ఇక్కడ దివ్య గైడ్ చేస్తది. ఒప్పుకోవాలి. దివ్య పాయింట్ చెప్తుంది. కొద్దిగా దివ్య ఏం చేస్తుందంటే అది ఓవర్ ప్రొడక్షన్‌లా కనపడుతుంది మనకి. కానీ దివ్య ఏం చేస్తుంది? తన మీద ఒక ఎఫెక్షన్‌తో, తనంటే ఇష్టంతో ఏదో కొంత తన ఆట మార్చడానికో, తనకు సజెషన్స్ ట్రై చేస్తది. కానీ ఇవాళ ఏం చేసిందంటే ఒక టార్చర్. టార్చర్ అంటే ఏందంటే ఇంతన్ని సార్లు చెప్తున్నా గూడా నేను మీ దగ్గర నుంచి హెల్ప్ ఎందుకు కోరుకోకూడదు?
మీరు నాకు ఎప్పుడు ఇవ్వట్లేదు ఏంది, కరెక్ట్గా ఆ టైంకి ఆ అమ్మాయి ఉంటుంది, మీరు ఆ అమ్మాయి వైపే చేస్తున్నారు, అసలు మనకున్న బాండింగ్ వాల్యూ ఏంటి, మీరు ఎప్పుడు నాకు చేసేది డైరెక్ట్గా. ఇక్కడ నాకు ఇంకో విషయం కూడా అనిపించింది ఏంటంటే, చెప్పేటప్పుడు తనుజకి అగనెస్ట్ గా కూడా ఎక్కిస్తున్నట్టు అనిపించింది. అదే సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది సినారియో. అప్పుడు ఏం జరిగిందో అదే ఇప్పుడు దివ్య రాగానే మనకి ఎందుకు నెగిటివిటీ అయింది, తను వెళ్ళేసి భరణి గారి కనెక్ట్ అవ్వడం తప్పేం లేదు, కానీ భరణి గారి కనెక్ట్ అవుతూ తనూజాని దూరం చేసే కార్యక్రమాలు చేపట్టింది. అలానే తనూజ ఏమంటుందో వినడానికి ట్రై చేసింది, తనూజ గురించి నెగిటివ్గా ట్రై చేసింది. ఇవన్నీ క్లియర్, మనం చూసాం. అదే కనుక ఒక హెల్దీ రిలేషన్షిప్లో కనుక ఉన్నట్టయితే, మెచ్యూర్డ్గా ఉన్నట్టయితే ముగ్గురికి ప్లస్ అయ్యేది. సేమ్ ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మళ్ళీ ఆ అమ్మాయి వచ్చేసి మళ్ళీ ఆయన ఇబ్బంది పెడుతున్నారు. వాస్తవం చెప్పాలంటే ఈ అమ్మాయి చేసే ఆ మాటల వల్ల ఆయన ఇబ్బంది పడుతుంది, ఆయన డిఫెన్స్లోకి వెళ్తున్నారు. కానీ కొద్దో గొప్ప ఈసారి కొంత ఓపెన్ అయ్యాడు అనిపించింది ఇంతకుముందు పోల్చుకుంటే అని చెప్తున్నారు కాబట్టి. అమ్మ లేదు, నేను డెసిషన్ తీసుకున్నాను, నీకు చెప్పాను క్లియర్గా, నీకు అర్థం కావట్లేదు అనే విషయాన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అలాగే సంజన గాని, రీతు గాని, కళ్యాణ్ గాని, డెమాన్ గాని గుర్తు చేస్తున్నారు, హెల్ప్ చేశాను అని అనుకునే టైప్, హెల్ప్ చేసి కూడా దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అని అనుకునే ఆలోచించే టైప్ వాళ్ళు. సేమ్ అదే కదా, సంజన గారు హెల్ప్ చేసి అలాగే అదే అదే అలా ఆలోచిస్తారు వాళ్ళు. నీకు క్లోజ్ వాడా వీడా, నువ్వా అమ్మాయి తనుజానా అని అడుగుతారు. ఎవరు? భరణి గారు. ఎవరు? కళ్యాణ్ నీకు క్లోజా లేకపోతే తనుజ క్లోజా అని చెప్తారని అడుగుతారు. అంటే నాకు క్లోజ్, తనకి క్లోజ్గా అని అంటారు. నీకే క్లోజ్గా ఉంటారంటే మరి ఎందుకు సపోర్ట్ అమ్మాయి చేశాడు అని అంటే, అమ్మాయి ఫస్ట్ నుంచి ఉన్నారు, వాళ్ళకి అబ్బాయి సపోర్ట్ చేస్తానని చెప్పాడు, నాకు చెప్పే చేశాడు అని చెప్పేసి అంటారు దివ్య. మళ్ళీ డెమోన్ గురించి కూడా, డెమోన్ నీకు క్లోజా, అమ్మాయి క్లోజా అంటే నాకే క్లోజు అని. మరి అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేశారంటే అమ్మాయికి మాట ఇచ్చాడంట నేను చేస్తానని చెప్పేసి, అందుకని చేశాడు అని చెప్పేసి అని అంటారు. అయినా కానీ వాళ్ళు ఎలా చేసినా కానీ వాళ్ళిద్దరూ నాకు క్లోజే, నాకు వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేశారు, నాకు ఎప్పుడు నాకు క్లోజే వాళ్ళకి అని చెప్పేసి. తెలివిగలది నిజంగా భరణి గారికి మంచి జరగాలనుకునే అమ్మాయి అయితే ఆ క్షణంలో వదిలేయాలి, న్యూట్రల్గా వదిలేసేయాలి. అంటే ఇప్పుడు అక్కడ ఏమైంది, అయ్యో పాపం ఇద్దరికి రిలేషన్స్ ఉన్నాయి, తనుజాకి అంటే నేను ఇష్టం, నాకు బాండింగ్ ఉంది, నాకన్నా ముందు నుండి వాళ్ళకి బాండింగ్ ఉంది, ఆయన ఈ పరిస్థితుల్లో నా వైపు నేను తీసుకోవాలనుకోవడం ఎంతవరకు ఒక మెచ్యూర్డ్గా ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు కదా. అలాగా ఇప్పుడు అమ్మాయి ఏం చెయ్యకుండా ఇద్దరు వైపు నిలబడి మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు, మీకు ఇబ్బంది ఈ పాయింట్ అనుకోవడం తప్పలేదు. ఇప్పుడు అమ్మాయి ఒక పాయింట్ రైజ్ చేసింది, ఎందుకు నేను మిమ్మల్ని ఒక ఫ్లాగ్ తీసుకొచ్చి మిమ్మల్ని గెలిపించాను కాబట్టి గట్టిగా అడుగుతున్నాను. కరెక్టే, అమ్మాయి కూడా ఏమంటుంది, నాకు మీరు అవకాశం ఇచ్చినట్టు నేను మీ ఆడేవాడిని కదా అన్న, తనకన్నా ముందు రిలేషన్లో ఉన్నాను, ప్లస్ తనకన్నా నేను ముందు నుండి ఆ హౌస్లో ఉన్నాను, నాకు కెప్టెన్ వాళ్ళు కోరుకుంటుంది కదా. అదే అంటాను, ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఎలా స్టాండ్ చేస్తున్నారో చెప్తాను చూడండి. ఇక్కడ తనూజాకి అనే ఆలోచన రావాలి కదా, అయ్యో పోనీలే అమ్మాయి ఆడింది గెలిచింది, సో అమ్మాయి వైపే ఉండాలి నాన్న, అనవసరంగా నేను దీన్ని కూడా ఇష్యూ చేసి నాన్న యొక్క అనవసరంగా ఆయన మళ్ళీ ఇరికిచ్చిన వాడిని అవుతాను అన్న ఒక ఇమేజ్ రావాలి అమ్మాయికి. అట్లానే దివ్య కూడా ఏంది, అనవసరంగా ఎందుకు ఇబ్బంది పెడతాం, మళ్ళీ మా ముగ్గురు మధ్యలో ఒళ్ళవటమే, నేను మళ్ళీ తనుజాన్ని కంపేర్ చేసుకొని ఈయన ఏంది నేను రమ్మంటాం ఆయన వెళ్ళటం, అనవసరంగా ఆయన ఆటని పాడు చేసిన వాళ్ళం అవుతున్నాం, ఇప్పటికే బయట ఎలా వెళ్ళింది అని ఒక చిన్న కామన్ సెన్స్ ఉండాలి. ఆయన కూడా ఆయన ఏంది ముందునో వెనకపోయినా అయిపోయి, లేకపోతే ఆయన ఏం చేయాలి, క్లియర్గా చెప్పేసేయాలి, లేదమ్మా నేను స్టాండ్ తీసుకున్నాను, మీరు ఏమన్నా అనుకోండి, మన బాండింగ్ ఇలా ఉండటం మూలంగా నెగిటివ్ ప్రొటెక్ట్ అవుతుంది, లేదు తప్పో రైటో నా కన్ఫర్మ్ నేను స్టాండ్ తీసుకోవాల్సిందే, మీరు అలా ఆలోచించమాకండి, ఇలా ఆలోచించడం మూలంగానే మన ముగ్గురు ఆట పాడైపోతుందని ఒక స్ట్రాంగ్ వాయిస్ ఎందుకు భరణి గారు చెప్పలేకపోతున్నారు, నాకు సింపుల్ కట్ అది. అలానే ఇక్కడ వాళ్ళు ఎందుకు అడిగారంటే స్టాండ్ తీసుకోవాలిగా, వాళ్ళు ఎందుకు అన్నారు, అది నేను నా హక్కు అడగాలి కాబట్టి వాళ్ళ వైపు అడిగారు. కానీ వాళ్ళు ఇదే విషయాన్ని భరణికి వెళ్ళేసి ఇవన్నీ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నాకు ఎందుకు హెల్ప్ చేయరు అని అడగడమే తప్పు, సంజనాకి ఎందుకు చేస్తున్నావు నాకు అర్థమైపోతుంది మళ్ళీ, అంటే మళ్ళీ ఒక పొసెషన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ఇద్దరు వాళ్ళు నష్టపోయేది ఎవరు, భరణియే నష్టపోతాడు. భరణి చాలా క్లియర్ కట్గా ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పేయాలి, ఇగో ఇదే బ్యాడ్ అవుతున్నాము, ఇది వద్దు, ఇంకా ఎవరి ఆట వాళ్ళు ఆడదాం, రిలేషన్ అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పకపోతే మళ్ళీ సేమ్ ఇక్కడ ఇలా అని ముగ్గురికి ఇదే గండం తప్పింది. ఇందులో చేంజ్ చేసింది శ్రీజ, ఎలా చెప్పింది కుండల బద్ద కొట్టేటట్టు, ఆ అబ్బాయి కళ్యాణ్ క్లియర్ గా చెప్పింది, ఎవరు చెప్పాలో వాళ్ళకి అందరూ క్లియర్ చెప్పేసింది, అది ఆట మారిద్దా లేదా అని వాళ్ళు ఈయన చెప్పలేకపోతున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నాడు. అలానే దివ్య కూడా ఎంతమంది చెప్తున్నా కూడా ఆ పొసెసివ్నెస్ అవ్వచ్చు, లేకపోతే కనెక్షన్స్ వల్ల కావచ్చు, తను అది మళ్ళీ ఆయన ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాధ కన్సర్న్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆయన ఆడపోతుంది, ఈ పాజిటివ్ ఆలోచన ఎందుకు రావటం లేదన్నది ఒక చిన్న ఇది అవుతుంది అనమాట. దీన్ని కరెక్ట్ చెక్
పెట్టాలి ఇంకా. సో అలానే తనూజ కూడా తనూజ ఆ రోజు అదే చెప్పింది అనమాట, ఇవన్నీ వద్దు ఇంకా, సో నువ్వు మీలా కాంపిటీటర్ అని ఫీల్ అవుతున్నా నేను అని చెప్పింది ఆ రోజు. అలాగే అంటారు మీరు నాకు సపోర్ట్ చేయలేదు. చేయాల్సిన టైంలో కూడా నాకు ఆల్మోస్ట్ పోయేది కెప్టెన్సీ. మీరు నిఖిల్ గనక కిందకి దిగనకపోతే దిగి ఉండకపోతే మీరెందుకు ఆ టైంలో చేసుండాలి గదా! అని చెప్పి దానికి సేమ్ అదే క్వెషన్ ఆపోజిట్‌గా ఇచ్చేసిందనమాట. అలాగే నువ్వు అలా ఆలోచించావు గానీ, నాకంటూ ఒక ఆలోచనుంది. నా నా వల్ల నీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను అని జెప్పేసి అంటారాయన. ఏం హెల్పు? నాకేం హెల్ప్ అయింది చెప్పండి? ఇప్పుడు దాకా మీ వల్ల నాకు ఒక హెల్ప్ అయింది అని ఎందుకు చెప్పండి. అవ్వలేదు? తన ఆటగా నిలబడ్డాడు. తనతో హౌస్‌లో ఎవ్వరు నీకు యాంటీగా ఉన్నప్పుడు తను తోడుగా ఉన్నాడు. అట్లానే నీ గెలుపు కోసం ట్రై చేశాడు. ఈరోజు కూడా నిన్ను కెప్టెన్సీ కండక్ట్ చేశాడు. నీకు అవకాశం ఇచ్చాడు. ఆడే అవకాశం ఇచ్చాడు. నిన్ను ప్రూవ్ చేసుకున్నాడు. అలానే ఎంతమందొచ్చినా కూడా నీకు స్టిక్ అయి ఉన్నాడు. ఎక్కడా కూడా నిన్ను డిస్కరేజ్ చేయలేదు. నిన్ను దూరం పెట్టలేదు. నో డౌట్ అది. అందులో హెల్ప్ చేయలేదని చెప్పకూడదు. అలానే ఆ అమ్మాయి కూడా హెల్ప్ చేయలేదని చెప్పట్లేదు గానీ, కొంత ఈ పొసెసివ్‌నెస్ ఏదైతే ఉందో అది అనవసరంగా ఆ అమ్మాయికి నెగెటివ్ అవుతుంది. ఆయనకి ఇప్పుడు రెండోసారి ఇంకా ఇబ్బంది పెడుతున్నారేమో అనిపించింది నాకు. అవును. సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి దివ్యని అడుగుతారు. వాళ్ళెందుకు సపోర్ట్ చేశారు? వీళ్ళెందుకు సపోర్ట్ చేశారు నాకు? సంజన గారు ఎందుకు సపోర్ట్ చేశారు? మిమ్మల్ని చేస్తానన్నారు. కాబట్టి మీరు లేరు కాబట్టి నేను తనుజని ఎటు చేయను కాబట్టి నీ వైపు ఉన్నాను. ఇమాన్యుయల్ ఈయనేం చెప్తున్నారు? నేనెళ్లి అడిగాను. అలాగే సంజన గారిని చెప్తే సంజన నన్ను చేయకపోతే నిన్ను అదే అదే నా దగ్గరకి కూడా వచ్చారు. మీరే ఉన్నారన్న నాకు చేస్తానని. లేదు అనంటే గనక నేను దివ్య వైపే ఉంటాను. నాకు తనూజ వైపు ఉండాలని లేదు అని చెప్పి నా దగ్గర కూడా అదే చెప్పారు. ఇక్కడ ఏమవుద్దంటే సాయి, సాయి ఇట్రా ఒకసారి అని చెప్పి సాయిని పిలుస్తారు. ఎందుకు సాయి ఇప్పుడు అని చెప్పేస్తే, లేదు నీకు క్లారిటీ తెప్పించాలి అనమంటే ఇదే వద్దంది మీకు. ఈ ఈ మాటలే వద్దన్నా నేను. మీరు చెప్తే నేను నమ్మనా? మీరు చెప్తే నేను అసలు దాన్ని పట్టించుకోనా? మీరు చెప్పండి. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంతేగాని ఆ అబ్బాయిని పిలిపించి ఏదో సాక్ష్యంలాగా చేపించడానికి అవసరమే నేను నమ్మకపోతే కదా మీ బాధ. నేను నమ్ముతాను అంటున్నాను గదా! నేను నమ్మను నమ్మకం అనుకుంటున్నారా? ఉన్నప్పుడు అసలు ఆయన సపోర్ట్ చేయాలనుకోవడమే తప్పు. వదిలేయాలి. నేను మీకోసం ఆడాను అంతే తప్ప మీరు నాకు తిరిగి సపోర్ట్ చేస్తారని కాదు అని ఒక్క ముక్క చెప్పినట్టయితే ఈరోజు దివ్య ఇమేజ్ వేరే లెవెల్‌లో ఉండేది. నువ్వు సపోర్ట్ చేసి నేను సపోర్ట్ చేశాను కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయాలి గదా! అని అడిగితే ఎలా ఉంటదది? ఇక రిలేషన్‌కి అర్థమేముంది? నువ్వు కాకపోతే ఇంకోడు చేస్తాడు. అదే మీరు తనుజ గురించి చేయాలంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చేసేస్తారు. నా దగ్గరకొచ్చేటప్పుడు గాని ఎందుకు మీరు అలా ఆలోచిస్తున్నారు? ఎందుకు అలా ఆగిపోయారు అని చెప్పేసి ఇప్పుడైతే నాకు తనూజ మాట తీసుకోగానే నాకేమనిపిస్తుందనంటే, అమ్మాయి ఆయన మీద తనూజ మీద ఎక్కిస్తున్నట్టు లేకపోతే తనూజకి అపోజిట్‌గా పొసెసివ్‌నెస్ అంటారు చేస్తున్నట్టు. అది. నెగెటివ్ కాదు గానీ తనకున్న ఒక పొసెసివ్‌నెస్. ఆ పొసెసివ్‌నెస్ ఇప్పుడు నిన్న సేమ్ మాధురి గారు గూడా ఆయన మీద ఎందుకంటే ఆయన రాంగానే కొద్దిగా ఆ అమ్మాయి తన వైపుకి కొద్దిగా ఎఫెక్షన్ చూపించడం అది తట్టుకోలేకపోయారు. అక్కడ పొసెసివ్‌నెస్ అంతే. అవును. కానీ దాన్ని మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేయట్లా వీళ్ళు. అదే అంటుంది. ఆటని తీసుకొచ్చి ఆ పొసెసివ్‌నెస్ పేరుతో పాడు చేసుకుంటున్నారు. అది ఒకరికొకరు నష్టం జరుగుతుంది. మనకి చూసే వాళ్ళకి చాలా వియర్డ్‌గా ఉంటదది. అలాగే కొన్ని సార్లు ఐ డిజర్వ్ గదా! నేను నేను ప్రతిసారి అనట్లేదు. కొన్ని కొన్ని సార్లు నేను డిజర్వ్ గదా! మీరు అలాంటి టైంలో గూడా బాండింగ్ వల్ల గాదు. నాకు బాండింగ్ అనో లేపోతే ఇంకేదనో కాదు. నేను చేసిన దానికి నేను డిజర్వ్ అన్న దానికి నాకు సపోర్ట్ చేయాలి గదా! దాని గురించి అడుగుతున్నా నేను అని చెప్తది ఆ అమ్మాయి. డిజర్వ్‌డ్ దేనికి? సపోర్ట్‌కి డిజర్వ్‌డా? ఎందుకు సపోర్ట్ అసలు? నీకు నచ్చి చేశావు. నీకు ఇష్టమై తెలిసావు. నీకు ఆ ఉన్న బంధానికి విలువ పెట్టి చేసావు. అప్పుడు ఇంక అడగకూడదు. అడిగితే ఇంక ఆ బాండింగ్‌కి విలువ ఉండదు. అక్కడ గనక దివ్య గనక చాలా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తున్నట్టయితే దివ్యకి చాలా ప్లస్ అయ్యేది. ఇప్పుడు దివ్య అనవసరంగా ఇవన్నీ తీసుకొనొచ్చి మళ్ళీ చూసేవాడికి ఏమనిపిస్తుంది? అమ్మా! మళ్ళీ మొదలుపెట్టారురా ఈళ్ళ ముగ్గురు. అది ఒక్కదానితోనే పోదు. మళ్ళీ ముగ్గురు చుట్టుకుంటదది మెడకి. అలాగే నా ఫస్ట్ ప్రయారిటీ ఇమాన్యుయల్ చేద్దాం అనుకున్నాను. ఇమాన్యుయల్ లేపోతే నీకు, నువ్వు లేపోతే నిఖిల్‌కి, నిఖిల్ లేపోతే తనూజ, తర్వాత సాయి అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ మీకు ఇంత ఆర్డర్ క్లియర్‌గా తెలిసినప్పుడు, మరి ఇమాన్యుయల్ లేనప్పుడు నెక్స్ట్ ఆర్డర్ నేనే గదా! మరి నాకు సపోర్ట్ చేయాలి గదా! మీరెందుకు అక్కడ నాకు సపోర్ట్ జనరల్‌గా చేయలేదు? ఆ రోజు భరణి గారు చేసిన తప్పు లేదు అనంటే ఒక సాయికి సపోర్ట్ చేయడం తప్ప, మిగతా ఆయన తీసుకున్న నిర్ణయం అంతా ఓకే. అట్లానే వీళ్ళందరూ ఎంత సేఫ్ అన్నా గూడా క్లియర్‌గా తనుజ క్లియర్ చేసి చెప్పాడమ్మా నేను దివ్యకి సపోర్ట్ చేస్తాను అని. దివ్య ఒక ప్రశ్న ఏసి ఇయన్నీ వినే లోపల కొద్దో గొప్పో మైండ్‌లో ఉంటది గాబట్టి కొంత కన్‌ఫ్యూజన్ ఉంటది. బయట ఎలా ప్రొటెక్ట్ అవుతుంది? ఇప్పుడు నేను అనవసరంగా ఇక్కడ ఆగిపోవాలా? ఎక్కి మళ్ళీ పాడు చేసుకోవాలా? అని ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది ఆ పర్సనాలిటీకి. కాబట్టి అక్కడ ఆగిపోయాడంతే. నేను పెద్ద సేఫ్ గేమ్ అనుకోవటంలా అదొక పరిస్థితి, ఒక సిట్యుయేషన్ అంతే. ఆ సిట్యుయేషన్‌ని ధైర్యంగా ఫేస్ చేయడం అనేది ఉండాలి. కానీ ఆ సిట్యుయేషన్ అర్థం గూడా జేసుకోవాలి మనం అక్కడ.
అలాగే అమ్మాయి అక్కడ ఆ పాయింట్ రైజ్ చేసింది. లేకపోతే నేను ఉమ్. ఎక్కేసేదాన్ని నీ వైపే. అమ్మాయి రైజ్ చేసినప్పుడు అక్కడ ఆగిపోయాను నేను. ఆ టైం కల్లా అయిపోయింది పాట అని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఇద్దరు దాని తగ్గలేదుగా, అటు తనుజ తగ్గలేదు, నువ్వు దివ్య, మీ ఇద్దరు ఆలోచించారు ఆయన గురించి. దాని తర్వాత ఒక మాట అంటారు. నేను సేఫ్ గేమ్ ఆడకూడదనుకున్నా, లేపోతే సపోర్ట్ చేయకూడదని అనుకున్నా, అందరితో అలా అనిపించుకోకుండా ఉండాలి అని అనుకున్నా కానీ, ఐ గెట్ ఆల్ దిస్ ఇదంతా నేను ఇచ్చేసుకున్నాను అని చెప్పేసి ఎందుకలా అంటున్నారు? మీకు అక్కడ జరిగింది గదా! ఇప్పుడు దానివల్ల నేనేమైనా చేశానా? నేనేమైనా అన్నానా? అన్నట్టు కూడా అమ్మాయి మాట్లాడిద్ది. టైం వచ్చినప్పుడు చెయ్యలేదు అంటున్నావు కదా! అందుకని చెప్తున్నాను ఇదంతా అని చెప్పేసి భరణి గారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. టైం వచ్చినప్పుడు చెయ్యలేదు. అందుకని ఇవన్నీ అనిపించుకోవడం అంటే మీకు ఇవన్నీ ఈరోజు చెప్పారు కాబట్టి మీకు తెలిసింది. లేపోతే మీరు ఆ టైంలో కూడా మామూలుగానే ఉన్నారు. ఆలోచనలు పడ్డారేమో నాకు తెలీదు గానీ, అరుస్తూనే ఉన్నారు భరణి గారు అని కానీ మీరు చేయలేదు అని చెప్పేసి అంటదనమాట. సరే ఇప్పుడు అరుస్తున్నావు అంటే దేనికోసం? రమ్మనేగా. రమ్మనే. అక్కడ అంత గట్టి అదే అంటున్నా. అక్కడే కరెక్ట్‌గా తెలుసుకోవాలి. ఎవరో ఒకళ్ళని అర్థం చేసుకోవడం అన్నది అక్కడే అర్థం కావాలన్నమాట. అక్కడ అర్థం చేసుకునే దానికన్నా కూడా కెప్టెన్సీ అన్న అవ్వాలనే పాయింటే కోరికలో కోరిక ఎక్కువ. ఎక్కువైపోయిందన్నమాట. అవును. ఇంకోటేందంటే, నేను మీకు హెల్ప్ చేశాను కదా! మీరు నాకెందుకు చేయలేదు? అప్పుడు ఇంక బాండింగ్ వాల్యూ ఉందంట. నేను అడగాలి తప్పులేదు. కానీ ఏందంటే, ఎక్స్‌పెక్ట్ చేయకూడదు అక్కడ. నువ్వు నీ వాల్యూ పెరగాలంటే నువ్వు చేసావు. అయిపోయింది ఖతం. ఆయన తిరిగి నీకు చేసాడా లేదా పక్కన పడేయాలి. అది ఆడియన్స్ చూసుకుంటారు. ఆయనకే తెలుస్తది తర్వాత. ఆ ఇప్పుడు నువ్వు బయటపడేసరికి ఆయనకి ఏమనిపిస్తది? ఓకే, చేసింది కూడా అడుగుతుందా ఈ అమ్మాయి అనిపిస్తది. ఏముంది దాంట్లో? అలాగే మీరు ఎవరితో క్లోజ్‌గా ఉన్నా ఎవ్వరికీ ప్రాబ్లమ్ లేదు. నాతో ఉంటే మాత్రం సస్తున్నారసలా. నాకర్థం కావట్లేదు అంటే, అదే ఎందుకసలా అని అన్నారు. నాకు భరణి గారు అదే అసలు ఎందుకసలా అని అడగంగానే నాకు షాక్ అనిపించింది. మీరు బయటికెళ్ళి ఏం చూసొచ్చారు మీరు లోపలికి? అసలు మీరు బయటికెళ్ళి ఏం తెలుసుకున్నారు? ఏం తెలుసుకొని లోపలికొచ్చారు? నాకిప్పుడు కూడా అర్థం కాలే ఆయన ఆ మాట అనంగానే. ఆ మాట అనంగానే నాకు అర్థం కావట్లేదు. వేరే వాళ్ళ గేమ్ గురించి, వేరే వాళ్ళు ఎలా ఆడుతున్నారన్న దాని గురించి నేను చూడగలను గానీ, నా గేమ్ ఎలా ఎళ్తుంది, నేనెలా ఎళ్తాను నాకు తెలియట్లేదు గదా! ఇప్పుడు బయటికెళ్ళిన తర్వాత నేను చూసుకోవాలి. బయటికెళ్ళిన తర్వాత నాకు అర్థమయ్యిద్ది. అసలు ఏంటి? ఎందుకలా ఎళ్తుంది? ఎందుకలా ఆలోచిస్తున్నారన్న విషయం అప్పుడు అర్థమవుతది అని జెప్పేసి దివ్య ఆ మాట అనిద్ది. నిజంగానే అది. నీకు తెలీదు. కానీ ఇంతమంది చెప్తున్నా వినట్లేదు గదా! నీకు తెలియట్లేదు నీ గేమ్ గురించి. భరణి గారు చెప్తున్నారు. బయట నుంచి వచ్చేవాళ్ళు చెప్తున్నారు. బయట హోస్ట్ చెప్తున్నారు. అప్పుడు కూడా అర్థం కావట్లేదు గదా! మరెందుకు అర్థం కాకుండా మళ్ళీ టింగుమని వచ్చి ఆయన పక్కకి ఎందుకొచ్చి కూర్చున్నావు నువ్వు? వదిలేసేయొచ్చు గదా! అక్కడితో అయిపోయింది కథం. అది మరి ఆ అమ్మాయి అలా ఎందుకు చేయలేకపోతుందో నాకు అర్థం కావట్ల. అలాగే కళ్యాణ్ ఏడుస్తాడు. దేనికి ఏడుస్తాడు? కళ్యాణ్ సేమ్ నాగ్ సార్ అంటారు గదా! కళ్యాణ్‌ని గాకుండా డెమోని తీసుకెళ్ళినట్టయితే శ్రీజ గూడా ఈ టైమ్ గెలిచేది ఆ టాస్క్‌లో అని జెప్పేసి అంటారు గదా! నాగ్ సార్. ఆ రోజు నాకు ఇప్పటికీ డౌటే. ఆయన ఏదో వెటకారంగా అన్నట్టుగా మీరందరూ ఏదో అనుకున్నారని. దివ్య గూడా అదే అనింది. ఆ రోజంతా మీరందరూ ఆయన్ని పొగిడారు ఇప్పుడు అనుకుంటున్నారు గానీ, లేదు. ఆ రోజు రీతూతో అందరితో గౌరవతో ఉన్నప్పుడు నా టాలెంట్ ఉపయోగించుకోవట్లేదు అసలు వీళ్ళు. నేనైతే ఇది యాక్యురసీ కాదు ఉండాల్సింది. ఇది ఉండాలి. నేనైతే అసలు ఇది ఈజీ టాస్క్ అని చెప్తాడన్నమాట. చాలా ఈజీ అసలు ఇది. దాని అవసరం పాడు చేశారు. ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ కాదు కావాల్సింది దీనికి అని చెప్తాడన్నమాట. టాలెంట్‌ని ఉపయోగించుకోకపోవట్లేదని. దానికి ఆయన వెటకారంగా అన్నాడు. అంతే తప్ప ఆ అబ్బాయిని ఏదో పొగడటానికి అనలా. ఆయన ఆడిన ఆటలో పొగిడాడు. కానీ ఆ మాటలు నాకు ఎక్కడో ఏది అబ్బాయి అన్న ఇలా మాటలే రిపీట్ ఇక్కడ చేశాడు కొంతమంది అనుకుంటున్నారు ఇట్లా అని అన్నట్టుగా అన్నారు. కానీ ఆ అబ్బాయి నన్ను పొగుడుతున్నాడు అనుకున్న అబ్బాయి కూడా అనుకున్నాడన్నమాట. అవును. అది ఈ అబ్బాయికి ఎలా తగిలిందంటే, అయ్యో నిజంగానే ఆ అబ్బాయి ఉంటే ఆడేవాడు కదా! హౌస్ అబ్బాయి అంతా ఉండేది. నాకు ఆపోజిట్‌గా ఆ! అదే అమ్మాయికి ఆపోజిట్‌గా ఉంటే నేను నిలబడి ఆడాను. ఆడియన్స్ కూడా ఎలా నా వల్ల అమ్మాయి అనుకుంటున్నారో, ఎళ్ళిపోయింది. ఆడియన్స్ మరి ఇక్కడ ఎలా అనుకుంటున్నారంటే బయట కూడా అలాగే అనుకుంటూ ఉండుంటారు గదా! ఆడియన్స్ ఎప్పుడు నువ్వు సరిగ్గా ఆడలేదని కాదు. నీ ప్రయత్నం చూస్తారు అంతే. ఓడిపోవంగానే ఈ అబ్బాయికి చేత కాలేదు అని అనుకోరు. నువ్వు ఎంతవరకు కష్టపడావు. అంతకుముందు ఆట నువ్వు ఆడావుగా బ్రహ్మాండంగానే. అట్లానే నీకు ఒక ఏమంటాడు. ట్రాక్ రికార్డ్ ఉంది గదా! నువ్వు బాగా ఆడుతున్నావని అనేది దివ్య. ఇంకోటేందంటే ఏదో వచ్చి మారిపోయానంటున్నారు. ఆ 50-50 ఛాన్స్ అక్కడ నుంచి అందరితో మాట్లాడుతున్నాను నేను. కరెక్ట్‌గా అదే టైంకేమో మళ్ళీ బయట రావటము. ఇంకొకరొస్తున్నారు. ఆళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ నేను వాళ్ళ దగ్గరికెళ్తాము అని ఇలా కనపడుతుంది. నేను అందరితో మాట్లాడతాను. అందరి దగ్గరికెళ్తున్నాను. ఒక విషయం అని కాదని ట్రై చేస్తాను. నీ బ్యాడ్ లక్ అది. ఏదో టైంకి వైల్డ్ కార్డ్ వస్తున్నారు. తర్వాత రీ ఎంట్రీ వస్తున్నారు. ఇలా అయిపోతుంది నీకు అని చెప్పేసి. ఏదైనా సరే గేమ్ వచ్చినప్పుడు గేమే. కానీ గేమ్ తర్వాత నీకంటూ నేను ఒక దాన్ని ఉన్నా అని నాకు చెప్పుకోవడానికి అని చెప్పేసి మాత్రం మర్చిపోమాకు అని చెప్పి కళ్యాణ్‌కి. అలా ఏం కాదు. నాకు ఫస్ట్ ప్రయారిటీ తనూజ ఉంది. తర్వాత నువ్వున్నావు. దీన్ని ఎక్కడైనా సరే నిలబెట్టాలి అనంటే ఆ అమ్మాయిని ఇచ్చేయాలి. మాట తర్వాత అంటాడు. నువ్వుండాలి.
మనసులో ఒక్కసారి పడిపోయిన తర్వాత ఇక అవి మారదు నాకు. నేను ఒకసారి ఫీలింగ్, ఒక ఒపీనియన్, మంచి పాజిటివ్ ఒపీనియన్ వస్తే ఆ మనిషి ఎప్పుడు అంతే ఉంటారు అని చెప్పేసేసి. అలాగే క్యాప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ అందరికి భరణి గారు ముగ్గురు టాప్ 3 ఉన్నారంటే కంపల్సరీగా భరణి గారు కెప్టెన్ అయిపోతారని అర్థమైంది. టాప్ 2 ఉన్నారంటే ఖచ్చితంగా నువ్వే అయిపోతావని నాకు అర్థమైపోయింది. అది తెలిసి నేను తనుజ దగ్గరికెళ్ళి చెప్పాను. "నీకు ఇద్దరు తగ్గుతారు. నువ్వు చూసుకో, ఎళ్లి చెప్పుకో, మాట్లాడుకో" అని చెప్పాను తనకి. నాకంటూ ఒక క్లారిటీ ఉంది గేమ్ మీద గాని, ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారన్న దాని మీద నాకు ఆలోచన ఉంది. అందుకే దానికి గూడా అమ్మాయికి గూడా చెప్పాను నేను ఇలా ఇలా జరుగుతుంది మాట్లాడుకోమని. అంటే నువ్వు చెప్పే లోపల నేను అందరితో మాట్లాడేసాను కళ్యాణ్. అందరితో నేను అందరితో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పేసాను నాకు సపోర్ట్ చేయమని చెప్పేసి. అంటే నువ్వు చేసావు. ఆ అమ్మాయి గూడా ఎళ్లి ఇంకా క్లియర్‌గా చెప్పుకున్నట్టయితే ఇంకా ఇదిగా ఉండేది అన్నట్టు చెప్పాను. తనూజాకి జరిగిందేందంటే, ఆ వారమంతా గొడవలొకటి. ఈ అమ్మాయి కెప్టెన్ అయితే అన్న ఒక చిన్న ఇది. అయన్నీ బయటపడ్డాయి. అట్లానే మళ్ళీ ఫస్ట్‌లో మొదటిసారి 8 మందుంటారక్కడ. మళ్ళీ వీళ్ళిద్దరికి కలిపెడతాం అన్నది అక్కడ మళ్ళీ ఇంకొకటి ఇదయింది. ఏదైనా మజా, కంటెంట్ కోసం ట్రై చేశాడు బిగ్ బాస్ అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మిడ్‌నైట్ లైవ్ అప్డేట్స్ అన్నమాట. ఇదంతా గూడా 30 మినిట్స్ వచ్చిందని అనుకోమాకండి. మిడ్‌నైట్ లైవ్ అప్డేట్స్ మొత్తం